హలో ఫ్రెండ్స్, మనం కొండన్న మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. కొండన్న మూవీకి వెళ్తూ కొండన్న లాగా లేవు ఏంటంటే మన దగ్గర ఆన్సర్ లేదు. ఫ్రెండ్స్, మనం అయితే రెడీ అయిపోయాం. మనం మూవీ టైం వచ్చేసరికి 10 o'clock అనమాట. మనం వెళ్ళబోయే థియేటర్ వచ్చేసరికి సినీ ప్రైమ్. అండ్ రివ్యూ గురించి చూసుకుంటే మిక్స్డ్ రివ్యూ అయితే వచ్చింది. కొంతమంది అయితే యావరేజ్ అంటున్నారు, కొంతమంది అయితే హిట్ అంటున్నారు, కొంతమంది అయితే ఫ్లాప్ అంటున్నారు. వీటితో ఎటువంటి సంబంధం లేకుండా మనం వెళ్ళి థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. మనం థియేటర్కి ఎంటర్ అయ్యాం లేదో ఏదో గొడవ అయితే అవుతా ఉంది. అసలుకే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే చిన్నగా లోపలికి అయితే వెళ్ళిపోయాను. నేను జస్ట్ వచ్చి అలా కూర్చున్నాను. ఎమ్మటే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనల్ని ఎంతమంది డిసప్పాయింట్ చేసినా కానీ మన బక్కోడ్ అయితే డిసప్పాయింట్ చేయడు. అదే అండి అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఇచ్చి పడేశాడు. మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మూవీ ఎలా ఉంది రివ్యూ చెప్పమని కదా. మీరు రివ్యూ చూసి అయితే వెళ్ళమాకండి. మీరు ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అయితే మూవీకి అయితే వెళ్ళండి. ఈ రోజే ఫస్ట్ డే కదా, అందుకని చెప్పేసి మూవీకి అయితే చాలా మంది అయితే వచ్చారు. అంతేకాదు మన కొండన్నకి ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఎక్కువ మంది ఫ్యామిలీ ఫ్యాన్స్ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ వచ్చేసరికి నా పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అండి. దీన్ని చూసుకుని మీరైతే సినిమాని అయితే జడ్జ్ చేయొద్దు. మీకు నచ్చిద్దేమో మేబీ. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోయింది విత్ మ్యూజిక్ తో. విజయ్ దేవరకొండలో నాకు బాగా నచ్చేది వచ్చేసరికి యాంగర్ మేనేజ్మెంట్. ఈ బీజిఎం తో పాటు ఆ యాంగర్ మేనేజ్మెంట్ రెండు మిక్స్ చేసి కొడతారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. మూవీలో కొన్ని సీన్లో ఎలివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఓవరాల్ గా అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ అయితే చాలా డల్ అయిపోయింది. అండ్ ఇదే కాదు, దీనిలో పార్ట్ 2 కూడా వస్తుందంట. సో మీరు ఎంతమంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.